ఇప్పుడు దర్శనాలు అనవసరం. ఇప్పుడు దర్శనాలు అనవసరం. ఇప్పుడు దర్శనాలు అనవసరం. కాబట్టి ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు మనకు వద్దు. ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు వద్దు. కాబట్టి ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు మనకు వద్దు. ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు వద్దు. కాబట్టి ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు మనకు వద్దు. ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు వద్దు. ముఖ్యంగా దర్శనాలు రాకపోతే పాపం అంటున్నారు అని చెప్తున్నారు. దర్శనాలు రాకపోతే పాపమా? బైబుల్ ఎక్కడుంది అలా దర్శనాలు రాకపోతే పాపమా? అయినా దర్శనం దేనికి? ఏం కావాలి దర్శనం మనకి? ఇప్పుడు బైబుల్లో చెప్పనిది లేనిది ఇప్పుడు మనకు దర్శనం దేనికి? అంటే మాస్టర్ గారికి కారు కావాలని ఆయన చెప్తారు కదా, దర్శనం వచ్చిందని. వీళ్ళకి కారు ఇచ్చినట్టు దర్శనం వస్తుందేమో. ఇప్పుడు దర్శనాలు అనవసరం. ఆల్రెడీ ప్రవక్తలకి అపోస్తులకు వచ్చిన దర్శనాలను వ్రాసారు. ఆ దర్శనాల్ని అర్థం చేసుకోవడమే మన బాధ్యత, మన ధర్మం. అంతే తప్ప మనం ఒక దర్శనం కోసం ఎదురు చూస్తే ఈ దర్శనాలన్నీ పాతం అయిపోతున్నాయి కదా. వాటికి అర్థాలు వచ్చిన దర్శనాలకి అర్థం తెలియదు చూస్తూ ఉంటే కొత్త దర్శనం ఎందుకు? అపోస్తులు ప్రవక్తలందరూ చూచిన దర్శనాల్ని వ్రాసారు. వాటిని అర్థం కాక తలకిందులుగా చూస్తుంటే మనం ఇక్కడ మరలా వీళ్ళు కొత్త కొత్త దర్శనాలు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అన్న రాత్రి నాకు కళ వచ్చింది, అర్థం చెప్పండి అని. నాకు 20 కళలు వచ్చాయి, మీరు అర్థం చెప్పండి అని అడుగుతాను నేను తిరిగి. మీకు ఒకటే వచ్చింది కళ నాకు అంటే ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది కదా. నాకు కళలు వస్తాయి, నేను మర్చిపోతాను. నేను ఒక కళ వచ్చిందంటే నేను అర్థం చెప్పాలంట. మరి నా కళకి అర్థం ఎవరు చెప్తారు? అంటే ఈ కళలు దర్శనాలు ఇక బైబిల్ చదవరా? బైబిల్ ఏముంది అర్థం చేసుకోరా? ఎందుకు దర్శనం? ఏ దర్శనం? ఏం కావాలి దర్శనాలు? ఉన్న దర్శనాలకు అర్థాలు తెలియట్లే ఇక్కడ. కొత్త దర్శనాలు దేనికి? కాబట్టి ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు మనకు వద్దు. ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు వద్దు. కాబట్టి ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు మనకు వద్దు. ఉన్న దర్శనాలు అర్థం చేసుకుందాం, కొత్త దర్శనాలు వద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరంతా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నా. మిత్రులారా, అయితే మన వీడియోస్ దాదాపు ఒక 10 రోజులు రాలేదు. దానికి గల కారణం ఏంటంటే మా నాన్నగారి యొక్క ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొంత నేను ప్రయాణాల్లో ఉన్నాను. మా నాన్నగారి యొక్క ఆరోగ్యం నిమిత్తం మీరంతా మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను వీడియోస్ గ్యాప్ రావటానికి కానీ కొంత సమయం అప్పుడప్పుడు కానీ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను పూర్తి సమయము ఈ పరిచర్యలో లేనండి. అంటే ఫుల్ టైం సేవకుడుగా నేను లేను. నేను ఒక ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను. నాకు ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క పరిచర్య చేయాలి. నాకు విశ్రాంతి లేకపోయినా, సమయం లేకపోయినా దేవుడిచ్చిన తలాంతుని దేవుడి కోసం వాడాలి. అంటే బైబిల్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, మొదలు బుద్ధి చెప్పాలి. అలాగే క్రైస్తవ సిద్ధాంతాల విషయాల్లో కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అనేది నా యొక్క పరిచర్య. అందునిమిత్తం నాకు కొన్నిసార్లు సందర్భాల్లో సమయం లేకపోయినా ఇలాగా దేవుడి కోసం చేయాలి అని ఒక రోషం చేత, పట్టుదల చేత నేను చేస్తూ ఉంటాను వీడియోలు. నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు తన జ్ఞానం ఇచ్చి బహుబలంగా ఈ యొక్క సేవలో వాడుకునేలాగా. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈరోజు అంశం ఏంటంటే, జాన్ పాల్ బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే, దర్శనాలు సంఘానికి అవసరం లేదు. బైబిల్లో దర్శనాలు ఉన్నాయి, ఆల్రెడీ ఆ దర్శనాలు సరిపోతాయి, ఇక సంఘానికి దర్శనాలు అవసరం లేదు అని ఆయన చెప్తున్న విషయం. సరే, జాన్ పాల్ మాటలు ఏదైతే మీరు విన్నారో ఆ మాటలను బట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, జాన్ పాల్ లాంటి వాళ్ళు సంఘానికి చాలా అవసరము, సంఘాన్ని ఉద్ధరించడానికి జాన్ పాల్ బ్రదర్ పుట్టాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధకులను, తప్పుడు సేవకుల్ని ప్రక్షాళన చేయడానికి జాన్ పాల్ బ్రదర్ వచ్చాడు సంఘానికి, కాబట్టి జాన్ పాల్ బ్రదర్ ఎంతో సంఘానికి అవసరము అని చెప్పి కొంతమంది ఆ బైబిల్ వాక్యాల గురించి అవగాహన లేని వాళ్ళు, లేకపోతే సంఘానికి క్షేమకరంగా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి గురించి అవగాహన లేని వాళ్ళు, బైబిల్ సారాంశం కానీ దేవుడి చిత్తం గురించి అవగాహన లేని వాళ్ళు జాన్ పాల్ చెప్పే మాటలకు 100% మోసపోతారు. ఇక్కడ జాన్ పాల్ చెప్పిన విషయం ఏంటంటే, దర్శనాల పేరుతో మోసం జరుగుతుంది అని చెప్పడంలో తప్పు లేదు, కాదన్న, కానీ దర్శనాలు సంఘానికి అవసరం లేదని తప్పు. అలాగే కృపావరాల పేరుతో కొంత మోసం జరుగుతుంది అని చెప్పడం తప్పు కాదు, కానీ కృపావరాలు సంఘానికి అవసరం లేదంటం తప్పు. దశమ భాగాల పేరుతో కొంతమంది తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం దశమ భాగం పేరుతో కొంత తప్పుడు పనులు చేస్తున్నారు అని చెప్పడం తప్పులేదు, కానీ
సంఘానికి దశమ భాగాలు అవసరం లేదంటాం తప్పు. ఇట్లాగ చాలా విషయాలు. చదువుకున్న వారే సంఘానికి అవసరం కానీ అంతో కొంత చదువుకుని ఇలా తక్కువ చదువుకున్న వాళ్ళు సంఘ సేవకులుగా అవసరం లేదు అనటం తప్పు. ఇట్లాగా జాన్ పాల్ ఒక మినిస్ట్రీస్ నుండి ఏదైతే ఆయన తిడుతున్నాడో మినిస్ట్రీస్ని, బిఓని తిడుతూ ఉన్నాడో, అదే మినిస్ట్రీకి సంబంధించినటువంటి విశ్వాసాన్ని నుండి ఈయన వచ్చాడు. వేరు తల్లి వేరేదైతే ఉందో అది జాన్ పాల్ ఆ యొక్క సిద్ధాంతమే. నేను ఇలాగని బిఓఈకి పూర్తి వ్యతిరేకం కాదండి. బిఓఈ కానీ ఏ సంఘమైనా కానీ ప్రతి సంఘంలో కొన్ని లోపాలు ఉంటాయి, వారు సరిదిద్దుకుని వెళ్లాల్సిందే. ప్రతి సంఘంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి చెప్తున్నాను. పూర్తి వ్యతిరేకం కాదు, ఏ సంఘానికి కూడా పూర్తి వ్యతిరేకం కాదు, ఏ సంఘానికి కూడా పూర్తి మద్దతు ఇచ్చే వ్యక్తి కూడా కాదు. మనం బెరయ సంఘస్థుల్లాగా వాక్యాన్ని పరిశీలన చేసి బోధకులు కరెక్ట్గా చెప్తున్నారు లేదో పరిశీలన చేసి ముందుకు వెళ్ళే వ్యక్తిని అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం అంతా కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు శత్రువులుగా ప్రవర్తించొద్దు. మనం అంతా కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో ఒక విషయంలో 2 విషయాలు అభిప్రాయ భేదాలు వచ్చినాయి కదా అని చెప్పి దాన్ని సరి చేసుకుందాం, లేకపోతే సమయం ఇద్దాం, లేకపోతే దాన్ని బట్టి కొంచెం పక్కన ఆ విషయంలో ఎగ్జామ్షన్ ఇచ్చి ప్రేమ లేకుండా ఉండకుండా ప్రేమ కలిగి ఉందాం. సరే, ఇక్కడ చెప్పేది ఏంటంటే జాన్ పాల్ బ్రదరు ఆ యొక్క బిఓఈ సంస్థ యొక్క కాలేజీలో చదువుకున్న వ్యక్తి. తర్వాత బయటకు వచ్చారు చాలా మంది, కొన్ని విషయాలు మార్చుకున్నారు, ఇంకొన్ని విషయాలు అలా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏదైతే చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు ఏవైతున్నాయో, అంటే ఈ యొక్క కృపావరాల విషయాల్లో కానీ ఒక బేస్ తీసుకున్నాడు, ఇంకా బేస్ని ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ దర్శనాల కాన్సెప్ట్ కూడా ఒక కృపావరాల్లో ఒక భాగమే, దర్శనం కూడా కృపావరంలో ఒక భాగమే. అయితే ఇప్పుడు దర్శనాలు అవసరం లేదంటున్నాడు. కానీ కారణం నాకు మంచి ఆయన చెప్పే విషయం ఏంటంటే కొంతమంది తప్పుడుగా ప్రవర్తిస్తున్న విధానం బట్టి. అయితే నేను అనేది ఏంటంటే దర్శనాలు సంఘానికి అవసరం, వాక్యానుసారంగా నేను చూపిస్తాను ఈరోజు. అయితే దర్శనాల పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారు, కొంతమంది అనుకూల ఎక్కువ మంది మోసం చేస్తున్నారు. అయితే మోసం చేస్తున్నారు కదా అని దర్శనాలు అవసరం లేదు అనకూడదు. కృపావరాల పేరుతో కొంత మోసం జరుగుతుంది కదా అని చెప్పి కృపావరాలు అవసరం లేదు అనకూడదు. దశమ భాగం పేరుతో కొంత తప్పుగా జరుగుతుందని చెప్పి అవసరం లేదు అనకూడదు. అట్లాగా ఏదో తప్పు జరుగుతుంది కదా అని చెప్పి మొత్తానికి తీసివేయకూడదు. ఇప్పుడు దొంగ నోట్లు సమాజంలో చలామణి అవుతున్నాయి కదా అని చెప్పి మొత్తము ఆ కరెన్సీ వ్యవస్థనే, డబ్బుల వ్యవస్థనే తీసి పడేయకూడదు సమాజంలో. అలాగే సంగీతం పేరుతో క్రైస్తవ్యంలో అలజడి జరుగుతుంది కదా, గోల జరుగుతుంది కదా అని చెప్పి సంగీతమే అవసరం లేదనకూడదు. ఇప్పుడు సాతానుగాడు ప్రత్యేకించి కొత్తగా ఏమి చేయడండి, కొత్తగా ఏమి చేయడు. సాతానుగాడు చేసే పని ఏంటంటే దేవుడు ఏదైతే మంచిది అని భావిస్తాడో దాన్ని చెడ్డగా మారుస్తాడు. దేవుడు చెయ్యమని చెప్పింది ఏదైతే ఉందో దాన్ని చెయ్యకుండా సాతానుగాడు ప్రజల్ని, విశ్వాసుల్ని మలుస్తాడు. దేవుడు ఏదైతే కోరుకుంటాడో దానికి వ్యతిరేకంగా సంఘంలో జరిగేలాగా చేసి దేవుడిని బాధ పెట్టేలాగా సాతానుగాడు చేస్తాడు. కొత్తగా ఏమి చేయడు సాతానుగాడు, దేవుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా చేస్తాడు అంతే. కొత్తగా అయితే సృష్టించడు, కొత్తగా పుట్టించడు. ఇప్పుడు దేవుడు ఏదన్నా ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు, విశ్వాసులతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. అట్లాగే మరొక మార్గం ఏంటంటే ఆయన సేవకుల ద్వారా వాక్యానుసారంగా మాట్లాడతాడు. ఓకే, అలాగే దర్శనాలతో మాట్లాడతాడు, కళలతో మాట్లాడతాడు అనేది కూడా బైబిల్ చెప్తున్న విషయం. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ప్రవచనాల ద్వారా, అలాగే కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఏదైతే దేవుడు సంఘానికి ఉపయోగం ఏదని అనుకున్నాడు, కృపావరాలు కానీ ఇలా దర్శనాలు కానీ ఏదైతే ఉపయోగకరంగా సంఘానికి ఉండాలి అని దేవుడు భావిస్తాడో దాన్ని చెడగొట్టడం ద్వారా, చెడగొట్టేసేసి దేవుని బాధ పెట్టడం అనమాట. ఇప్పుడు ఈ జానపాల్ లాంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు కోరుకున్న విధానం ఏదైతే ఉందో కృపావరాల కాన్సెప్ట్ని, అది సంఘంలో చెడు జరుగుతుంది కదా అని చెప్పి దాన్ని తీసేయాలనుకుంటున్నాడు. అంటే దేవుడు కోరుకున్నది అవసరం లేదు సంఘానికి అనేది అల్టిమేట్గా క్లైమాక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ చెడుతనం జరుగుతుందో దాన్ని అవేర్నెస్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ సమాజాన్ని టోటల్గా ఆ వ్యవస్థను తీసేయడం అనేది తప్పు. కాబట్టి ఆలోచన చేయాలి. అనేది ఏంటంటే దేవుడు ముఖ్యంగా ప్రజలతో మాట్లాడటానికి ఉపయోగించిన సాధనం ఏదైతే ఉందో బైబిల్లో అది దర్శనాలు, ఈ ప్రవచనాలు, ఇవి కాన్సెప్ట్. ఇప్పుడు దేవుడు నిజంగా మాట్లాడాలనుకున్నా సరే
మంచి బోధకులతో మంచి సేవకుల ద్వారా దేవుడు నిజంగా ప్రవచన వరం ద్వారా మాట్లాడాలనుకున్నా సరే, లేకపోతే దర్శనాలు ఇస్తూ ప్రజలను నడిపించాలనుకున్నా సరే, అది ఈ యొక్క జానపాల్ లాంటి వాళ్ళు వచ్చి అది అవసరం లేదని చెప్పడం ద్వారా ఆయన మాటలు నమ్మినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా వాటికి వ్యతిరేకం అవటం ద్వారా దేవుడి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని పొందుకోలేని పరిస్థితి సంఘం వస్తుంది. ఇప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కోసం కృపావరాలు కదా, సంఘం క్షేమంగా అభివృద్ధి చెందడం కోసం కృపావరాలు అవసరం. కానీ ఆ యొక్క ఒక్కొక్కటి సంఘానికి పునాదులుగా ఉన్నటువంటి దశమ భాగాలే కానీ, కృపావరాలే కానీ, మంచి జరుగుద్దనే బోధ కానీ, ప్రతిదాన్ని ఒక్కోటి తీసివేయటం ద్వారా ఏమొద్దంటే అల్టిమేట్గా సంఘ క్షేమాభివృద్ధి జరగదు. అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళు సంఘం అభివృద్ధి చెందింది దేని మీద అంటే వీటి మీదే, స్వస్థతలని కానీ, వాళ్ళకి అవసరాలు తీరటం విషయంలో కానీ, అలా దర్శనాలే కానీ, కృపావరాలే కానీ, ఇట్లా ప్రతిదీ అన్ని కూడా వీటన్నిటి ద్వారా కొంతమంది రక్షణ పొందుకుంటూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రక్షణ పొందుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ద్వారా నడిపించబడతారు. కాబట్టి దేవుడు సంఘాన్ని నడిపించే విధానాలు అనేకం ఉన్నప్పుడు వాటిలో ఒక్కోటిగా వీళ్ళు తీసివేయటం ద్వారా, అంటే ఎవరో చెడ్డ వ్యక్తులు 10లో ఒక 5 చెడ్డ వ్యక్తులు ఉన్నారు కదా అని చెప్పి ఇంకో మంచి 5 మంచి వ్యక్తులను కూడా వద్దు అని ఆపేయమని చెప్పే పరిస్థితి అనమాట. అంటే దేవుడు కోరుకున్నది అల్టిమేట్ గా ఆగిపోవటం అనేది సాతాను గడక ఉద్దేశం. ఇక్కడ దర్శనాల పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారండి. ఆ అనుభవం నాకు కూడా ఉంది. ఎందుకంటే మేము రక్షణ పొందిన కొత్తలో మా కుటుంబంలో కొంచెం ఏదో కార్యం జరగట్లేదు అని చెప్పి భావిస్తున్నప్పుడు, దాదాపు ఈ యొక్క విజయవాడ, కైకులూరు ఆ ప్రాంతం అనుకుంటా ఒక సంఘం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా దర్శనాల మీద ఆధారపడతారు. పూర్తిగా దర్శనాల మీద ఆధారపడి వాళ్ళకి ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి దర్శనం రావాల్సిందే ఖచ్చితంగా. బైబిల్ అలా చెప్పలేదు. ప్రవచనం అయినా సరే దేవుడు చెప్పాలని కూడా చెప్తాడు. అలాగనే పూర్తిగా మనం దేవుడు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి, నడిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పూర్తిగా ఇక ప్రవచనం మీద ఆధారపడటం, పూర్తిగా దర్శనం మీద ఆధారపడటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పక్కన పెట్టేసేసి మనం ఒకదానికి ఎడిట్గా అయిపోయి వాక్య సారాంశం కానీ దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోకుండా మనం ఒక మూఢనమ్మకంగా ఆ స్థితికి వెళ్ళిపోతే, అంధకారంలోకి వెళ్ళిపోతే అని చెప్పొచ్చు. వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సాతాను గాడు దాన్ని వాడుకుంటాడు. ఒక సంఘం వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా దర్శనాలే. ఇంకా ఆ సేవకుడు జానపలు చెప్పినట్టుగానే ఆ సేవకుడికి పడుకుంటే దర్శనాలు వస్తుంటాయి. ఆ దర్శనాల ద్వారా విశ్వాసులు నడిపిస్తూ ఉంటాడు. ఆ సేవకుడు పక్కన పడుకోమని చెప్పారు నన్ను. అంటే మగవాడే రండి, అతని దగ్గర నిద్రపోతే నీకు కూడా మంచి దర్శనం రావచ్చు, అప్పుడు నీ జీవితం పట్ల ఒక క్లారిటీ రావచ్చు, లేకపోతే మీకు మేలు జరిగే విధంగా దేవుడు ఒక సూచన లేకపోతే ఒక గుర్తు లేకపోతే ఏదైనా దేవుడు మీకు చెప్పొచ్చు. ఆయన కృపావరం కలిగిన వ్యక్తి కాబట్టి మీకు మంచి జరగవచ్చు అని చెప్పి ఆయన దగ్గర లేకపోతే ఆ గదిలో పడుకోమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అట్లాగా ఇంకా దేవుడు దేవుడు అయ్యా నీ చిత్త ప్రకారం నడిపించు అని చెప్పడం వేరు, లేకపోతే వాక్యానుసారంగా నడుచుకోవటం వేరు. ఒకవేళ దేవుడు నిజంగా ఒకవేళ దర్శనం ద్వారా మనతో మాట్లాడిన ఎవరి ద్వారా మాట్లాడినప్పుడు వినాలి, ఓహో అలాగా అని చెప్పి మనం ముందుకు పోవాలి తప్ప పూర్తిగా ఇక ఇలాంటి స్థితికి మూఢనమ్మకం స్థితికి వెళ్ళిపోకూడదు. ఇంకా దర్శనం రావాలి, నేను చేయాలి ఏదైనా, లేకపోతే లేదు అన్న స్థితికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి మాకు ఒక పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరికో భోజనం పెడుతున్నట్టుగా, మా ఇంటికి వచ్చి భోజనం పెడుతున్నట్టుగా కళ వచ్చింది మాకు. అప్పుడు ఆ కళని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నారంటే మీరు ఇల్లు కట్టారు కానీ ఎక్కువ మందికి భోజనాలు పెట్టలేదు, ఇల్లు కట్టినప్పుడు భోజనాలు పెట్టాం, ఎక్కువ మంది భోజనాలు పెట్టలేదు కానీ కాబట్టి భోజనాలు పెట్టండి, అందరికి పిలిచి 4 భోజనాలు పెట్టి సంతోష పెట్టండి, అప్పుడు మీ జీవితంలో కార్యం జరగవచ్చు అని చెప్తే మేము భోజనాలు కూడా పెట్టామండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక కళను బేస్ చేసుకొని ఒక కార్యక్రమానికి రూపుదిద్దారు. తర్వాత మళ్ళీ మామూలుగా ఉంది, తర్వాత దానికి దీవించబడ్డాం అనుకోండి, అది వేరే విషయం. దాన్ని బట్టి కాదు, మన నమ్మకాన్ని బట్టి దేవుడు సమయాన్ని బట్టి ఏం జరుగుతుంటాయి. అట్లాగా అంటే పూర్తిగా దర్శనం ఏదో కళ ఇంకొక రకంగా ఏదో కళ వస్తే దాన్ని ఇంకొక రకంగా మలుచుకోవటం, ఇంకొక రకంగా వాడుకోవటం. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా సేవకుడికి కారు అవసరం అని చెప్తే సేవకుడు కారు ఇస్తున్నట్టుగా ఎవరో కళ వస్తే నిజంగా కారు వాళ్ళకి మనసులో అనుకున్నారు, కారు ఇవ్వాలనిపించింది, దాన్ని బట్టి కళ వచ్చింది అనుకుందాం, ఇంకా కారు అప్పు చేసి కొని ఇచ్చేసే పరిస్థితికి తీసుకొస్తారన్నమాట. అట్లా ఇలాంటి కొంత మోసం జరుగుతుంది, లేకపోతే కొంత తప్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దర్శనాల పేరుతో ఇలా జరుగుతుంది కాబట్టి దర్శనాలు అవసరం లేదు అనేది చెప్పే విషయం వీళ్ళు. అలా కాదు. ఇప్పుడు దేవుడు మరి నేను ఒక దర్శనం పేరుతో మా కుటుంబం కొంత ఒకప్పుడు పొరపాటు జరిగింది, మోసపోయామని చెప్పొచ్చు. అయితే
కానీ అలాగని దర్శనాలు నమ్మకుండా మానేసామా? మేము వదిలేసాం. మీ దేవుడు నడిపింపు ఏంటో మాకు తెలుసు. ఆత్మ సంబంధం వ్యక్తులు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకునేలాగా దేవుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఇప్పుడు ఏదైతే నేను యూట్యూబ్ పరిచయం చేస్తా ఉన్నానో, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య అనేది కూడా ఒక దర్శనంతో మొదలైందని చెప్పాలి. మరి దర్శనాలు లేవు అంటే కనుక ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య నేను చేయనని చెప్పాలి. ఇంకో రకంగా దర్శనాలు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య నేను చేయను. మరి టిఎస్ కుమార్ లాంటి వాడు యూట్యూబ్కి ఇంత పరిచయం చేశాను కదా, ఇదంతా కూడా దర్శనం ద్వారా జరిగింది. మరి ఇదంతా సంఘ క్షేమాభివృద్ధి కోసం, అనేకుల విశ్వాసాలను బలపరచడం కోసం దేవుడు నన్ను ఒక దర్శనం ద్వారా నిలబెట్టలేదా? అంటే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. నేను ఒక పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మరి ఏం చేయాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిచర్య అంటే కొంతమంది యవనస్తులకి నేను దేవుడి పరిచర్య చేస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. అప్పుడు యవనస్తులు పరిచర్య కోసం నేను పాంప్లెట్స్ పంచిపెడతా ఉన్నాను. తర్వాత ఆ యవనస్తులు ఎక్కడుంటారంటే సోషల్ మీడియా ఉంటారు కదని చెప్పి, అప్పుడు దాకా నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు, కీప్యాడ్ ఫోను. ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కొని ఫేస్బుక్లో దేవుడి గురించినటువంటి మాటలు పెడుతూ ఉన్నప్పుడు, తర్వాత ఈ మతోన్మాదులు అనే వాళ్ళు వచ్చి వాటి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళకి జవాబు చెబుతూ, అలాగా మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం. నేనేది ఏంటంటే, ఈరోజు అనేక మంది యవనస్తులు, సంఘ సేవకులు, విశ్వాసులు ఎంతో మంది మన వీడియోల ద్వారా బలపడుతున్నారు. అది దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. ఇదంతా ఎలా మొదలైందంటే, ఒక దర్శనం ద్వారా ఎంతో మంది యవనస్తులకి, ఎంతో మందికి నా పరిచర్య ద్వారా దేవుడు వాడుకోవాలనుకుంటాడు, తన పరిచర్య ద్వారా వాడుకోవాలనుకుంటాడని ఒక దర్శనం అనేది నాకు మొదలు పెట్టడానికి కారణమైంది. ఇప్పుడు అది దేవుడి దర్శనం కాకపోతే నా పరిచర్య ఇంతవరకు వచ్చేది కాదు. అది ఇచ్చిన దేవుడి దర్శనం కాబట్టి నా పరిచర్య ముందుకు వచ్చింది. అలా దర్శనాలు లేవా అంటే, మరి దేవుడి దర్శనం ఉంది కదా. సరే, అయితే ఇక్కడ దర్శనాల పేరుతో దేవుడు ఏదైతే దర్శనాల పేరుతో సంఘానికి లాభకరంగా చేయాలనుకుంటున్నాడో దాన్ని సాతానుగాడు కూడా మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. చూద్దామండి ఒకసారి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, 14, 15 వచనాలు కనుక గమనిస్తే చూడండి, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇక్కడ గమనించాలి, వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు సాతానుగాడు. వాడు ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కొంతమంది ఇప్పుడు కత్తి మహేష్ విషయంలో నాకు కల వచ్చిందండి కానీ అన్ని చెప్పేశాడు మనోడు సోదరుడు ఒకడు వచ్చి. తర్వాత అది మోసపోయాడు. నేను వాళ్ళకి ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పాను, ఇప్పుడు ఎందుకు మీరు ఇలాగా చేశారు అంటే, నాకు బ్రదర్ నిజంగానే నాకు ఎవరో మాట్లాడారు, నాకు కనిపించి ఆ దర్శనం నాకు కలిగినప్పుడు నేను ఆ దర్శనం ప్రకారంగా ఇది మాట్లాడాను బ్రదర్ అంటే, నేను అనేది బైబిల్లో సాతానుగాడు కూడా వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు, వాడు మోసం చేస్తాడు. కాబట్టి ఏది దర్శనం నిజమైందో ఏది నిజమైంది కాదో వివేచించే వరం తీసుకోవాలి మీరు. అలాగే ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏదో వివేచనతో ఉండాలి, పాము వలి వివేచనతో కూడా ఉండాలి అని చెప్తూ సాతానుగాడు వెలుగుదూత వేషం వేసుకుని మోసం చేస్తాడని కూడా చెప్తా. అదే నేను దేవుడిచ్చే దర్శనాలు ఏది ఉన్నాయో గుర్తుపట్టాలి. అలాగే పూర్తిగా దర్శనాల మీద ఆధారపడకూడదు. 2-3 రకాల నిరూపణ ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఒక పాయింట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడి సేవకు పిలవాలనుకుంటాడండి, ఆయన వాక్యానుసారంగా పిలుస్తాడు, సేవకుల ద్వారా పిలుస్తాడు, దర్శనాల ద్వారా పిలుస్తాడు, ప్రవచనాల ద్వారా పిలుస్తాడు. ఇలాగ రకరకాలుగా నిరూపణ 2-3 రకాల నిరూపణలు ఇస్తాడు, నడిపిస్తాడు. మనకు అర్థమవుతుంది అది. అలాగే దానివల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఇవన్నీ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదైతే అంత ఆషామాషి కాదు. సాతానుగాడు మోసం చాలా తెలివిగా చేస్తాడు. ఇప్పుడు జాన్పాల్ కూడా చేసే విషయం ఏంటంటే, దేవుడి పరిచయం చేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ వీళ్ళు చేసేది వల్ల సంఘానికి క్షేమకరంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు నాశనం చేస్తున్నారు. దానివల్ల సంఘ అభివృద్ధికి కొంత నష్టం కలిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను. అందుకే జాన్పాల్తో జాగ్రత్త అని టైటిల్ పెట్టాను. సరే, కాబట్టి దర్శనాల పేరుతో కొంత తప్పుగా జరగట కారణం ఏంటంటే, కొంతమంది స్వార్థం అని చెప్పాలి. కొంతమంది అలాగే సాతానుగాడు కొంతమందిని తప్పుగా కూడా తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు నిజంగా మోసపోతా ఉన్నారు కొంత సందర్భాల్లో. సాతానుగాడు వెలుగుదూత వేషం వేసుకుని వాళ్ళతో మాట్లాడి అలా తప్పుగా కూడా నడిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాగని సంఘానికి దర్శనాలు అవసరం లేదా అంటే, నిజమైన దర్శనాలు ఉన్నాయి.
దేవుడు నడిపింపు ఉంది దర్శనాలతో అనేది కూడా మనం చూడాలి బైబిల్ నుండి. చూడండి, నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ఒక వీడియో ద్వారా మీరు నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. మనం చూడండి, మనకి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం కనుక గమనిస్తే చూడండి, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంత్య దినములంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, అపోస్తులతో అయిపోయింది, అపోస్తుల వరకే అంత్య దినాలు అనుకుంటారేమో. వీళ్ళ సిద్ధాంతాన్ని బలపరచడం కోసం కొంతమంది ఈ సిద్ధాంతాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచుకోవడం కోసం అపోస్తులతోటే కృపావరాల కాన్సెప్ట్ని ఆపేశారు. అది తప్పు, అది వాళ్ళు కల్పించిన సిద్ధాంతం. అలా కాదండి. అంత్య దినములు అంటే చివరి దినములంతా అంత్య దినములు అవుతాయి. చూడండి, అంత్య దినములందు ఏం చేస్తాడంటే దేవుడు అందరి మీద ఆత్మ కుమ్మరిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, కళ్ళకు అంటారు. వృద్ధులే కానీ, స్త్రీలే కానీ, పిల్లలే కానీ అందరూ కూడా అందరినీ దేవుడు పరిచర్యలో వాడుకుంటాడు అని చెప్పిన సందర్భాలు. ఇది ఎక్కడుంది? యోవేలు గ్రంథాన్ని తీసుకొని మనకి పేతురు గారు చెప్తా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో కనుక గమనిస్తే ఈ యొక్క ప్రవచనం ఉంటుంది. ఆ ప్రకారంగానే జరుగుతుంది అనమాట అంత్యకాలంలో. అలాగే ఈ యొక్క దేవుడు ఏదైతే దర్శనాలని కళల్ని ఇచ్చి సంఘాన్ని వాడుకోవాలనుకుంటున్నాడో, ఏదైతే దేవుడు చేస్తాడో దాన్ని కరప్ట్ చేయటమే, దాన్ని కలుషితం చేయటమే సాతానుగాడి పని. కాబట్టి ఏదైతే కళ్ళ ద్వారా దర్శనాలతో దేవుడు సంఘాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు దాన్ని సాతానుగాడు తప్పుగా కూడా ప్రవర్తిస్తుంటాడు. అదే చెప్తున్నట్టు చూడండి, యోధా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచూ ఉన్నారు. ఈ కళలు కనేవాడు కొంతమంది వాళ్ళు తప్పుడు పనులు చేస్తా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే సాతానుగాడు కూడా కొన్ని కళలు ఇస్తూ తప్పుడు పనులు చేసేలాగా చేస్తున్నాడు అని కూడా చెప్తున్నా. అంటే దేవుడిచ్చే కళలు ఉన్నాయి, సాతానుగాడు ఇచ్చే కళలు కూడా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదగాండ్రేమి, కళలు కనువారేమి, వీరిని లక్ష్య పెట్టకుడి. అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడే కళలు ఇచ్చి దర్శనాలు ఇచ్చి సంఘాన్ని వాడుకుంటున్న దేవుడే. కొంతమంది కళలను నమ్మొద్దు, కొంతమంది చేసే కళలను వాళ్ళు చెప్పే విధానం లక్ష్య పెట్టొద్దు, వాళ్ళు నాశనం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అంటే దేవుడి కళలు ఉన్నాయి, దెయ్యం కళలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ప్రవచనాలు ఉంటాయి, సాతాను ప్రవచనాలు కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా మనం ఆత్మపూర్ణులై ఉంటే కనుక మనం వివేచిస్తాం వాటిని. ఆత్మపూర్ణులు అవ్వకపోతే వివేచించు. మన పాపాన్ని పెట్టుకొని మన జీవితంలో పాపాన్ని పెట్టుకొని మన సరైన భక్తి జీవితం లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఉన్నప్పుడు సాతానుగాడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు వివేచించలేరు దాన్ని. సాతానుగాడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని వివేచించలేరు. అదే మీరు పరిశుద్ధంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, దేవుడికి ఇష్టలుగా జీవిస్తూ, సరి చేసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ మీలో ఉంటుంది. అప్పుడు సాతానుగాడు మిమ్మల్ని మోసం చేయకుండా మీరు వివేచించగలరు. అప్పుడే వీటిని మీరు డిఫరెన్స్ గుర్తుపట్టగలరు. సాతానుగాడు ఇచ్చిన కళ, దేవుడు ఇచ్చిన కళ. సాతానుగాడు నడిపిస్తున్నాడా, నన్ను దేవుడు నడిపిస్తున్నాడా అనేది గుర్తుపట్టగలరు. కాబట్టి మీరు ముందు పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుడి చిత్త ప్రకారంగా, దేవుడికి ఇష్టలుగా మీరు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆత్మ ఉంటుంది, ఆటోమేటిక్ కృపావరాలు ఉంటాయి. ఆటోమేటిక్గా ఏది దేవుడు నడిపింపు, ఏది దెయ్యం నడిపింపు కూడా తెలుసుకుంటారు. ఇదే దానికి సొల్యూషన్, దానికి ఉన్నటువంటి విరుగుడు, మోసపోకుండా ఉండటం కోసం. కాబట్టి దేవుడు ఇచ్చిన కళలు ఉన్నాయి, దెయ్యం ఇచ్చే కళలు కూడా ఉన్నాయి అని అంత్యకాలం గుర్తుపెట్టుకోవాలి. అంత్యకాలం మొదటి నుండి కూడా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అసలు కళల ద్వారా సంఘం నడిపింపబడటం అనేది లేదా? దర్శనాలు రకాలు ఉన్నాయిలేండి. కళ్ళు మూసుకుని నిద్రలో కనిపించేది కళ అంటారు. కళ్ళు తెలిసి మన స్పృహలో ఉండగానే దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క చెప్పాలనుకున్న విషయాలు తెలుసుకోవడం అనేది కూడా దర్శనం కింద చెప్తారు. కళలు, దర్శనాలు అందుకు డిఫరెన్స్ అది. కళలు అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేదాన్ని కళ అంటారు. దర్శనం అంటే మనం స్పృహలో ఉండగానే మన కళ్ళ ముందే, లేకపోతే మనం ఇంకా ఈ కాన్షియస్లో మన స్పృహలో ఉండగానే వచ్చేదాన్ని దర్శనం అంటారు. సరే, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో ఈ యొక్క నడిపింపు ఉందా లేదా, కళల ద్వారా నడిపింపు అనేది ఉందా లేదా అనేది కనుక గమనిస్తే చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు
వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. పౌలు గారికి దర్శనం ఏమొచ్చిందంటే మాసిదోనియా దేశస్థుడు ఒక అతను వచ్చి మాకు సహాయం చేయి అని చెప్పి కనిపించినట్టుగా వచ్చింది కళ, దర్శనం వచ్చింది. అప్పుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. అంటే ఒక దర్శనం ద్వారా, ఒక కళ ద్వారా, ఒక కళలో ఒక వ్యక్తి ఈ విధంగా కనిపించి మాకు సహాయం చేయని అంటున్నాడు కాబట్టి ఆ దేశానికి మనం వెళ్ళాలి, దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడేమో అని చెప్పి వాళ్ళు బయలుదేరారు అనేది బైబిల్ చెప్తున్న విషయం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా అక్కడికి వెళ్ళారు. అంటే వాళ్ళ ప్రయాణం ఒకటైతే వాళ్ళకి వచ్చిన కళను బట్టి, దర్శనాన్ని బట్టి వాళ్ళ మార్గాన్ని మార్చుకొని మాసిదోనియాకి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని చెప్పాడు. పిలాతు భార్య, యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగించినటువంటి పిలాతు ఎవరైతే ఉన్నాడో ఆ పిలాతు భార్యకి కల వచ్చింది, అతను నీతిమంతుడు అని చెప్పి. కళని తీసుకొచ్చి పిలాతు భార్య పిలాతుకు చెప్తుంది, నాకు కళ వచ్చిందని చెప్పి. అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని చెప్పి పిలాతు భార్యకి దేవుడు కళ ద్వారా తెలియజేస్తే, ఆమె అవిశ్వాసురాలు అయినా కూడా దేవుడు ఆ కళ ద్వారా చూపించినప్పుడు ఆమె నీతిమంతుడు చెప్పింది. దాన్ని బట్టి పిలాతు చేతులు కడుక్కున్నాడు, ఆయన తప్పించాలని చూశాడు యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఇదంతా జరిగింది. నేనేది ఏంటంటే పౌలు గారిని కళ ద్వారా లేదా దర్శనం ద్వారా దేవుడు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా పాత నిబంధనలోకి వచ్చేసరికి యోసేపు కళలు కనేవాడు. ఆ కళను బట్టే యోసేపు తమ్ములకు శత్రువులయ్యాడు, అన్నలకు శత్రుడయ్యాడు. ఆ కళని వివరించడాన్ని బట్టే ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కొంతమందికి కళలు ఏదైతే వచ్చినాయో వాళ్ళకి కళల గురించి చెప్పడం ద్వారా ఆయన యోసేపు రాజుగా అయ్యాడు. మరి యోసేపు కళల కంటమే కానీ, కళల అర్థాన్ని చెప్పడమే కానీ యోసేపుకున్న వరం. వారు అలాగా నడిపించబడ్డ సందర్భాలు ఉన్నాయి యోసేపుకి. అలాగే దానియేలు నెబుకద్నెజరుకి వచ్చిన కళని వివరించాడు. ఏదైతే ఆ యొక్క విగ్రహం గురించి మాట్లాడుతూ ఆ యొక్క రాజుల పరిపాలన గురించి దానియేలుకి దేవుడు తెలియజేశాడు. నెబుకద్నెజరుకి వచ్చిన కళని దానియేలు దాన్ని వివరించి చెప్పాడు. ఇట్లాగా కళల గురించి ఏదైతే కళల ద్వారా యోసేపుని నడిపించాడు దేవుడు, నెబుకద్నెజరుకి కళ ఇచ్చి దాని అర్థం చెప్పే వరాన్ని దానియేలుకి ఇచ్చి దేవుడు నడిపించాడు. అలాగే పౌలు గారు లాంటి వాళ్ళకి కూడా నడిపించాడు. అలాగే విశ్వాసి కాని వాళ్ళు కూడా కళ ఇచ్చి మనకి అనుకూలంగా నడిపించిన సందర్భాలు బైబిల్లో చూస్తున్నాం. అట్లాగే నా జీవితంలో వచ్చిన కళను బట్టి నేను యూట్యూబ్ పరిచయం మొదలెట్టాను దేవుడి చిత్త ప్రకారమే. అట్లాగే కొంతమంది సంఘంలో నీ జీవితం పట్ల జరుగుతుంది, లేకపోతే ఇది అని చెప్పిన సందర్భాలు, లేకపోతే మనకు వచ్చిన కాలంలో వాళ్ళు వివరించే సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిని విని అయ్యా దేవుడి నీ చిత్త ప్రకారమే జరిగించు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలి. ఏది ఉత్తమం గమనించిన బైబిల్ ఒక వచనం ఉంటుంది, ఏది ఉత్తమమో దాన్ని పరిశీలన చేసి దాన్ని జరిగించాలి, ఉత్తమం కాని దాన్ని జరిగించకూడదు. ఏది ఉత్తమమో కాదో ఆలోచన చేయాలి. సంఘంలో ఇప్పుడు కొన్ని విషయాలు, దర్శనభాగమే కానీ, కృపావరాలే కానీ, సంగీతమే కానీ, ఇట్లా కొన్ని విషయాల ద్వారా సంఘానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది గ్రహించి మేలు ఎక్కువ జరుగుతుంది, కొంతమంది వల్ల నష్టం జరుగుతుంది. ఆ కొంతమంది తప్పు విధానంగా సక్రమంగా అంటే అక్రమ మార్గంలో అక్రమంగా ప్రవర్తిస్తూ వాళ్ళు దేవుడి మార్గాన్ని చేర్చారు. కాబట్టి దేవుడు పెట్టిన మార్గం ఒకటి ఉంది, దాన్ని వక్రీకరిస్తూ దాన్ని అక్రమంగా మలుస్తున్న ఎవరైతున్నారో ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇది కరెక్ట్ అని చెప్పాలి తప్ప టోటల్గా ఆ వేని తీసేయడం, ఆ యొక్క దారిని అంటే దేవుడు అనుకున్న విధానాన్ని తీసేయడం అనేది తప్పు. కాబట్టి ఎవరైతే కొంతమంది కొన్ని సంఘస్థులు వాళ్ళు కృపావరాల విషయాల్లో కొన్ని విషయాల్లో నచ్చక వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు అలాగా పుట్టారు, అంటే వాళ్ళు ఆత్మీయంగా పుట్టారు. ఇంకా వాళ్ళు ఎదిగి వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనంలాగా బైబిల్ వాక్యాలు అర్థం కాక వాళ్ళు నమ్మింది సంఘం మీద రుద్దుతూ చాలా మంది సంఘం కొంత కృపావరాల విషయాల్లో వాటి విషయాల్లో సంఘం కొంతమంది చాలా మంది రక్షణ పొందుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఇది అవసరం లేదని చెప్పడం ద్వారా వాళ్ళు అవిశ్వాసానికి లోని వాటిని వద్దనుకుంటున్న పరిస్థితికి వెళ్తే దేవుడు అనుకున్న పని విఫలం అవుతుంటది, దేవుడిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాము అనేది గుర్తుపట్టాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం చేసేది పని దేవుడి పని అనుకుంటాం కానీ మనం చేసేది దయ్యం పని అవుతుంది అనేది గుర్తుపెట్టుకొని
ఓకే, దేవుడు ప్రభుత్వం మంచి నోట్లు ప్రింట్ చేసింది, దొంగ నోట్లు వచ్చినాయి, దొంగ నోట్లు సపరేట్ చేయాలి తప్ప మంచి నోట్లు కూడా చింపి పడేయకూడదు అనేది గ్రహించాలి. అలాగే దేవుడు కోరుకున్నది సంఘానికి అవసరమైన విషయాలు ఏదైతే దేవుడు పెట్టాడో వాటిని వాటిని రక్షిస్తూ, ఎక్కడైతే సాతాన్ గాడు వాటిని తప్పుగా మిస్లీడ్ చేస్తున్నాడో వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలి, అంతే తప్ప టోటల్గా అవసరం లేదు చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇది విషయం మిత్రులారా, నా వరకు నేను చెప్పాను. మరి ఆలోచన చేయండి, ఏది కూడా తీసి పడేయద్దు. పూర్తిగా దేవుడి మీద ఆధారపడండి, ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. అప్పుడు దేవుడు నడిపిస్తాడు. అప్పుడు అర్థం అవుతుంది, బైబిల్ వాక్యాలు కానీ చెప్పే విషయాలు అర్థం అవుతాయి. కాబట్టి అప్పుడు మోసం జరగదు. అలాగే కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రతుకు తెరువు కోసం సంఘంలో ఇలాగా అంటే దర్శనాల పేరుతో కృపాలతో మోసం చేసేవాళ్ళు, వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళకి దూరం అవ్వండి, అంతే తప్ప అవి అవసరం లేదని చెప్పకండి. నేను చెప్పాను, ఇప్పుడు దర్శనాల విషయంలో మేము ఒకసారి మోసపోయాము, అలాగని దర్శనాలు లేవని చెప్పట్లేదు. అదే దర్శనం ప్రకారంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. అంటే మా జీవితంలో దర్శనం పేరుతో మోసం జరిగింది ఒక సందర్భంలో, దర్శనం పేరుతో మంచి జరిగింది. అలాగని దర్శనాలు లేవని చెప్పానా, మోసం జరిగినప్పుడు దర్శనాలు లేవని వదిలేసామా? కాదు కదా. అట్లాగా గుర్తుపట్టాలి, మనం ఎక్కడ మోసపోతున్నాం, ఎవరి చేతిలో పడి మోసపోతున్నాం అని గుర్తుపెట్టి వాళ్ళకి దూరంగా ఉండాలి తప్ప టోటల్గా దేవుడి విధానాన్ని తప్పు పట్టకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. జాన్ పాల్ బోధనలో అనేకమైన బోధలు, తప్పుడు బోధలు ఉన్నాయి, కొన్ని విషయాలు మంచిగా ఉన్నాయి, అనేక బోధలు తప్పుడు ఉన్నాయి, గుర్తుపట్టండి. కాబట్టి జాన్ పాల్తో జాగ్రత్త అనేది గుర్తుపెట్టుకొని బెరాయ సంఘస్థులుగా వాక్యాన్ని పరిశీలన చేయండి. వ్యక్తులు భక్తులుగా కాకుండా వాక్యానికి విధేయులై మీరు జీవించాలని కోరుకుంటూ అందరికీ సెలవు. ప్రైజ్ లార్డ్.